నమస్కారం యాష్ గారు. నమస్కారం. ఎప్పుడు వచ్చారు ఇండియాకి? ఎప్పుడు వచ్చారు? నిన్న మార్నింగ్. అంతే. ఓకే. సో ఒకసారి మనం గతంలోకి వెళ్ళి ప్రజెంట్లోకి వద్దామండి. ఓకేనా? సో గతంలో ముఖ్యంగా మీ ఎన్ఆర్ఐస్ మొత్తం గట్టిగా ఒక స్టాండ్ అనుకున్నారు, కూటమి గెలవాల్సిందే, గెలిపించుకొని తీరాల్సిందే అని చెప్పేసి. ఎందుకు అంత పట్టుబట్టారండి? ఎన్ఆర్ఎల్ కొట్టిన దెబ్బకి జగన్ రెడ్డి ఏ మూల పడ్డాడో మీరు చూశారు. అంటే దాదాపు ఎలక్షన్ ముందు రోజు మాలాంటి వాళ్ళు దాదాపు 1,50,000 మంది స్వచ్ఛందంగా జనాల్లోకి వచ్చి, జనాల్లో నియోజకవర్గాల్లో పర్యటించి, వార్డు స్థాయి గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమయ్యి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకం ఏంటి, జగన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడని ఒక లేమ్యాన్కి అర్థమయ్యేలా చెప్పాం. దానిలో ఉదాహరణ ఏంటంటే, నేను కొన్ని ఆత్మీయ సమావేశాలకు వెళ్ళినప్పుడు మీకు గుర్తుందో లేదో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్ష నాయకులు కానీ మీడియాలు కానీ గొంతు జించుకున్న దాదాపు 4 నెలల వరకు ఎవడు పట్టించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక సామాన్య పౌరుడికి ఒక ఆత్మీయ సమావేశంలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. జగన్ రెడ్డి వస్తే మీ భూములు ఉండవు, జగన్ రెడ్డి ఓడిపోతే మీ భూములు మీ దగ్గర ఉంటాయని చెప్పి ఒక సామాన్యంగా ఒక 1 minute చెప్తే అది ఎవరో రికార్డ్ చేసి ప్రజల్లోకి పంపిస్తే 2 రోజుల్లో 13 million వ్యూస్కి వెళ్ళినాయి. అంటే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ప్రజలకి పర్ఫెక్ట్గా మాలాంటి ఎన్ఆర్ఐస్ ప్రజెంట్ చేయగలిగారు. ప్రజలందరూ అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారని మా అభిప్రాయం. అంటే ఇక్కడ పార్టీ అభిమానం వేరు, కానీ కొన్ని కేసులు చూసినప్పుడు కొంతమందివి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక మోర్ దాన్ 10 లక్షలు 20 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని మరి ఈ ఓట్లని, ఈ ఎలక్షన్ సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళు? అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ రియలైజ్ అయ్యారండి. ప్రస్తుత రాజకీయాల్లో లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ తెలుగు స్టేట్స్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, చదువుకున్నవాడు ఎప్పుడు కూడా ఎలక్షన్లకు బయటకు వచ్చి ఓటేయడండి. చదువుకున్న వాడికి ఎలక్షన్ రోజు హాలిడే వస్తే సరదాగా తిన్నామా, తాగామా, పడుకున్నామా అన్నట్టే ఉంటారు వాళ్ళు. కానీ సార్, ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతంలో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్, నోయిడా, ఇట్లా తెలంగాణ అందరూ వచ్చారండి. అంటే అంత పర్సెంట్ ఓట్ పోలింగ్ అవ్వటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వాడిని చంపేశాడు, ప్రశ్నించిన వాడిని చంపేశారు. మాలాంటి వాళ్ళ మీద, మీలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాడు, దొంగ కేసులు, ఇష్టం వచ్చినట్టు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎంత నీచమైన పరిపాలన అందించాడో, ఏ రకంగా పోలీసుల్ని అడ్డు పెట్టుకొని కేసులు పెట్టాడో మనందరం చూసాం. ప్రజలందరూ కూడా గమనించారు, సైలెంట్గా గమనించారు. మీకు ఒక విధం చూస్తే, ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే, ఓటింగ్ ప్యాటర్న్ అయిన తర్వాత కూడా గెలిచే వరకు కూడా మేము గెలుస్తాము కానీ ఎక్కువ మెజారిటీ రాకపోవచ్చు అని మా లాంటి వాళ్ళు చాలామంది అనుకున్నారు. కానీ ఇంత 1 sidedగా ప్రజలు తీర్పిస్తారు అనేది ఎవ్వరూ ఊహించలా. 164 సీట్లు వస్తాయని ఎవరు, అంటే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని గమనించారు, చూశారు. ఎప్పుడైతే దెబ్బ కొట్టాలనుకున్నారో అప్పుడు దెబ్బ కొట్టారు. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈసారి రాష్ట్ర ప్రజలే కాపాడుకున్నారని నా అభిప్రాయం. ఓకే. ఎక్కువగా బూత్ క్యాప్చర్ విషయంలో మొత్తం మీరు కీలకమైన, అంటే కొన్ని ఉన్నాయి దగ్గర వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఒక 40 నుంచి మేము కౌంట్ స్టార్ట్ అవుద్ది ఆ నియోజకవర్గాల నుంచే అన్న వాటి మీద ఫోకస్ ఎక్కువ చేసినట్టున్నారు కదా ఎన్ఆర్ఐలు ఎక్కువ. ఎక్కడైతే వైసీపీ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో, వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన 40% ఓట్ బ్యాంక్ లాగా డబ్బులు కొంతమందికి ఇస్తే వాళ్ళు ఓట్ బ్యాంక్ లాగా ఉండిపోతాడు అని అనుకున్నారు. మేము వాళ్ళ దగ్గరికే వెళ్ళి, అరే పిచ్చోడా, మీ డబ్బులు మీకు 100 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 1000 రూపాయలు లాగేస్తున్నాడు అని లెక్కలు చెప్పాం వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే పని లేదు, పని లేకుండా కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాడు, కూర్చోబెట్టి ఇచ్చిన డబ్బులు లాగేశాడు. ఇంకా మిగతా డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చే డబ్బులని ఆస్తులను అమ్ముకొని వాళ్ళు డబ్బులు కట్టారు. మేము లెక్కలతో సహా 10,000 మీకు ఇస్తే మీ దగ్గర 50,000 లాగేశాడు, ఏ రకంగా లాగేశాడు అనే విషయాల పట్ల స్పష్టంగా వైసీపీ ఓటర్లకు మేము కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. దానిలో సక్సెస్ అయ్యాం. వైసీపీ ఓటర్లను మేము టార్గెట్ చేసి, వైసీపీ హార్డ్ కోర్ ఏరియాస్ని టార్గెట్ చేసి వాళ్ళందరికీ వాస్తవాలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళే వైసీపీకి ఓటేయకుండా ఈసారి కూటమి ప్రభుత్వానికి ఓటేశారంటే ఎన్ఆర్ఐస్ ఏ రేంజ్లో పనిచేశారనేది ఇంకా
మీ విజ్ఞతకి ప్రజల విజ్ఞతకి వదిలేస్తాం. అవును. అండ్ ముఖ్యంగా మీకు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మీకు ఏ ఇబ్బందులు కలగలేదా? ఎన్ఆర్ఐ మీ ఎవరైతే ఉన్నారో మీ బ్యాచ్ అందరూ చాలా మంది వచ్చారు కదా. అంటే ఎక్కువ మటుకు నాలాంటి వాళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించే ప్రయత్నం చేశారు. నన్ను కానీ, స్వాతి రెడ్డిని కానీ, ఇతర ఎవరైతే గంగాధర్ తాటి ఇతర ఎవరైతే ఉన్నారో గట్టి అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు కొంతమంది. ఎక్కువ చాలా బలంగా మా ఇన్ఫ్లుయెన్స్ అనేది బలంగా ఉండింది ప్రజల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అరాచకాల నుంచి లాస్ట్ జర్నీ వరకు మేము కంటిన్యూస్గా పోరాడుతూనే ఉన్నాము. నా మీద దాదాపు 13 కేసులు పెట్టారు. నేను ఇండియా వస్తే లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశాడు. అంటే జగన్ రెడ్డి నన్ను చూసి ఎంత భయపడ్డాడు అంటానికి అది నిదర్శనం, రైట్? అలాంటి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా భయపెట్టాలని చూశాడు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి 2 నెలల ముందు దిగినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు మాకు ఫోన్లు చేసి మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని లేపేస్తాము, అది ఇది నానా బీభత్సం చేశారు. మేము ఆఖరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఇగో మమ్మల్ని చంపేస్తున్నారు అంటున్నారు, మాకు ఈ కాల్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని మేము చెప్తే అప్పుడు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. కాబట్టి మేము లిటరల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రొటెక్షన్తో మేము క్యాంపెయిన్ చేసాం. ఓకే, లిటరల్గా ఐ హ్యాడ్ గన్మెన్స్ వెన్ ఐ వాజ్ క్యాంపెయినింగ్. ఓకే. సో వాళ్ళ గవర్నమెంట్ ప్రొటెక్షన్తోనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రొటెక్షన్తో జగన్మోహన్ రెడ్డి మీద క్యాంపెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాం మేము. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పు గమనించారా? ఆ పార్టీలో ఉన్న నాయకులను కావచ్చు, ఏమన్నా మార్పు ఉందా? దరిద్రానికి పరాకాష్ఠగా ఉంది వైసీపీ. చూస్తున్నారు కదా ఎంత దరిద్రం ఉందో. దువ్వాడది అసలుకి మామూలుగా అరాచకం కాదండి. అసలుకి జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి అంటే, ఒక సింగిల్ లైనర్గా చెప్తా, జగన్ రెడ్డి ఈజ్ ఎ జోకర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. మీరు పోస్ట్ కూడా పెట్టారు అట్లాంటిది. జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇండియన్ పాలిటిక్స్లో ఒక జోకర్. పొలిటీషియన్ అనేవాడు ఏ రకంగా బిహేవ్ చేయకూడదు అంటానికి జగన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పచ్చి అబద్ధాలు నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. అమాయకుల్లాగా ఇట్లా చేతులు పెట్టేసి ఆభావాలన్నీ కూడా ఎంత అమాయకంగా నటిస్తాడంటే, ఎంత ఒక నరరూప రాక్షసుడు, ఒక నరహంతకుడు, అంటే ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. అంత నీచమైన స్వభావం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మళ్ళీ బుడి కొట్టచ్చు అనే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే ప్రజలేం తెలివి తక్కువలు కాదు. జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సమూలంగా సర్వనాశనం చేశాడో మనం చూసాము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత భయంకరమో అంటే 1000 ఉగ్రవాదులు ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరము అనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందుకనే అట్లాంటి రాజకీయ ఉగ్రవాదిని ఒక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెడితే ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళి అడుక్కుంటునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఎంతకంటే దరిద్రంగా ఏముంటుందండి? రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అవునా? 100%, దానిలో డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, ఒక ఎంపీ రాజీనామా చేశాడు, ఇంకా 11లో 2 పోయారు, ఇప్పుడు ఉంది 9. ఆల్రెడీ 2-3 ఎంపీలు గెలిచాడు, అది ఒకటి పోయారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయినా సరే ఇంకా మారట్లేదు, ఇంత దరిద్రంగా ఇంకా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి సొంత పార్టీ 11 మందిలో గెలిచిన 2 ఎమ్మెల్యేలే పోయి గెలిచిన 2-3 సీట్లలో ఎంపీ ఆయన వదిలేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి పతనం పరాకాష్ఠకు చేరింది. ఓకే, విలీనం అయితే అవుద్ది. ఏది ఇప్పుడు బీఆర్ఎస్తో వస్తుంది టాపిక్, అట్లానే సేమ్ బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోద్ది అని చెప్పి నేను 1 year బ్యాక్ చెప్పానండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోద్ది. ఇంకోటి కూడా చెప్తా, కవితకి బెయిల్ రాదు. కవితకి బెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసిన తర్వాతనే కవితకి బెయిల్ వస్తుంది. ఆ విలీనం కూడా ఢిల్లీ ఎలక్షన్స్ అయిన తర్వాతనే విలీనం అవుద్దని స్పష్టంగా అర్థమవుతుంది చూస్తున్న పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ని నమ్మటానికి బీజేపీ కూడా సుముఖంగా లేదు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ని ఏ రకంగా మోసం చేశాడో అదే రకంగా మళ్ళీ కవితకు బెయిల్ ఇచ్చేస్తే తూచి నేను విలీనం చేయను అంటాడనే ఉద్దేశం అయితే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అందుకనే ఖచ్చితంగా ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోగానే బాబు కొడుకులు తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తారు. ఒకవేళ బీజేపీని కనుక బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయకపోతే హరీష్ రావు ఒక్కడు వెళ్ళి బీజేపీలో చేరితే బాబు కొడుకుల పరిస్థితి అగమ్యగోచరమే. ఎందుకంటే హరీష్ రావే కదా బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిందే హరీష్ రావు. హరీష్ రావు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బాబు కొడుకులు కేసీఆర్ కేటీఆర్ చేసింది ఏమీ లేదు.
కేసీఆర్ ఈరోజు జాతిపిత అని కానీ ఇంకేదేదో పేర్లు పెట్టుకుంటున్నాడు. శవాల మీద పుట్టుకొచ్చి శవ రాజకీయాలు చేసి దాని మీద పునాదుల మీద వచ్చి నేనేదో చేశా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ సాధించారంటే ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది కవులు, కానిస్టేబుల్ కిష్టయ్య దగ్గర నుంచి శ్రీకాంతాచార్య దగ్గర నుంచి ఇలాంటి ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేస్తే వస్తే తెలంగాణ ఈయన గడిల పాలన వేసి ఏ రకంగా అరాచకం చూపించారు, రాచరిక పాలన చూసాడో తెలంగాణ ప్రజలు కూడా గమనించారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఓడిచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేసి తద్వారా కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవ్వటానికి మాత్రమే ఆ లాలూచి వ్యవహారాలు చేశాడు కాబట్టి బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేసి బీజేపీ ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నెంబర్ 1 పొలిటీషియన్, ఫైన్ ట్యూన్డ్ పొలిటీషియను. ఆయన ఇలాంటి తాటాక్ సప్పులకు భయపడే ప్రయత్నం చేయడం అనుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫైట్ మనం ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. ఎక్కడ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు. ఆయన ఒక మంత్రిగా కూడా చేయలేని వ్యక్తి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయాడు అంటే ఆయన కెపాసిటీ, ఆయన కేపబిలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఆయన సంకల్పం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది. తెలంగాణ ప్రజలు ఆయన క్యాండిడేసీని అదేవిధంగా ఆయన నాయకత్వాన్ని ఏ రకంగా బలపరిచారు అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు కేసెస్ విషయానికి వచ్చేసరికల్లా కార్యకర్తల మీద పెట్టిన ఆ టైంలో తప్పుడు కేసులు కావచ్చు, ఆఖరికి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబడమంటే ఆల్మోస్ట్ 90% లేచి నిలబడ్డారు. అవును, అందరి మీద కేసులు ఉన్నాయి. సో ఈ కేసులకు సంబంధించిన చిట్టా తీస్తే ఎన్ని వేల కేసులు ఉంటాయో. అవును, మరి ఆ కార్యకర్తలకు సంబంధించి ఓ భరోసా ఇచ్చేది ఉంటుందా, లేకపోతే దాన్ని ఎట్లా? దాన్ని 100% అండి. ఎందుకంటే లోకేష్ బాబు గారు చాలా కేటగారికల్గా చెప్తున్నారు దాని మీద. ఇది ఇంత లీగాలిటీకి సంబంధించిన ఇష్యూస్ అండి. ఎందుకంటే జస్ట్ ఓవర్ నైట్ గా ఇప్పుడు నా మీద కూడా కేసులు ఉన్నాయి. అదే 16 అంటే అసలు ఎట్లా కేసులు ఉన్నాయి. ఏముంది, పిన్నెల రామకృష్ణారెడ్డి 3 కేసులు పెట్టాడు, సజ్జల రామకృష్ణారెడ్డి 2-3 కేసులు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఇలానే సోషల్ మీడియాలో మాట్లాడామని చెప్పి, వాస్తవాలు చెప్పామని చెప్పి, ఏదో వాస్తవాలు తీసుకొచ్చి జనాలు చూపిస్తున్నామని చెప్పి ఇష్టం వచ్చిన పోలీస్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఏమైనా చేయాలనుకున్నా చేసేసారు. అసలు లుకౌట్ నోటీస్ ఎవరికి ఇస్తారండి? జగన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తులకు లుకౌట్ నోటీస్ ఇస్తారు. అవునా? నేను ఏం నేరం చేశానండి? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడని చెప్పినందుకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చాడు. ఆఖరి నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టు కూడా మొట్టికాయలు వేసి ఇలాంటి వ్యక్తి మీద లుకౌట్ నోటీస్ మీరు ఎలా ఇస్తారని చెప్పి మొట్టికాయలు వేసి క్వాష్ చేసేసారు నా లుకౌట్ నోటీస్ కూడా. అంటే అధికారాన్ని దరిద్రంగా, నీచంగా, నికృష్టంగా దుర్వినియోగం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలోనే కాదు భూప్రపంచం మీద జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అందుకనే నేను పెద్దగా చెప్తూ ఉంటా, జగన్ రెడ్డి ఈజ్ ఏ పొలిటికల్ జోకర్. అది 100% అది రియాలిటీ. ఓకే. ఈ పీరియడ్ ఆఫ్ టైం అండి, ఈ పడ్డాయి ఈ కేసులన్నీ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలైనా లేకపోతే వెంటనే జరిగినాయా? లేదు, 5 సంవత్సరాలు. ఫస్ట్ కేసు పిన్నెల రామకృష్ణారెడ్డి పెట్టాడండి. పిన్నెల రామకృష్ణ మీద కేసు ఎందుకు పెట్టాడంటే మాచర్ల నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో ఉన్న మహిళలని బలవంతంగా వ్యభిచార గృహాలకు తీసుకెళ్తున్నారు. ఆ తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి ఆ రోజు జూలకండి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏడుస్తే జూలకండి బ్రహ్మానంద రెడ్డి గారు ఆనాడు పోలీసుల దగ్గరికి వెళ్తే పట్టించుకోలే. జూలకండి బ్రహ్మానంద రెడ్డి గారు ఏదో మాట్లాడుతుంటే ఆ టైంలో, అరే యష్ ఇట్లా జరుగుతుందంటే అన్న నాకు చెప్పన్న వాళ్ళని అసలు వాళ్ళ నెంబర్లు మాట్లాడదాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ స్థాయి, ఆ ప్లేస్లో మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా ఎవరు ఆడపిల్లలు ఉన్నా మనం అదే రియాక్ట్ అవుతాం. అది కేటగారికల్గా మొత్తం కేసును అంతా స్టడీ చేసి వాస్తవాలు ఏంటనేది ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ రోజు బయట పెట్టాం. మొత్తం నేషనల్ మీడియా, మా స్టేట్ మీడియా అంతా కూడా ఏకవిధిగా ఏకిపారేసింది. అది తట్టుకోలేక మా ఇళ్ళ మీద దాడులు చేయటము, మా సీసీ కెమెరాలు పాల్గొట్టడం, మా ప్రహారీ గోడలు పాల్గొట్టడం, నా మీద కేసులు పెట్టము, మా మమ్మీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటము, మా తమ్ముడు ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటము. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే సరే ఇటు దొరకట్లేదు, ఇటు అమెరికాలో ఉన్నాడు, వీళ్ళ ఇంట్లో వాళ్ళని కేసు అరెస్ట్ చేసి భయపెడితే ఆయన తగ్గుతాడు అనుకున్నాడు. నా మీద ఏ రోజు కేసు పెట్టాడో, ఫస్ట్ కేసు పెట్టాడో, నాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయాలనే కాంక్ష పెరిగిపోయింది, బాగా గట్టిగా పెరిగింది. ఓకే, ఈ ఆర్థిక ఉగ్రవాదంతో మనం ఫైట్ చేయాలి, వీడిని ఖచ్చితంగా మనం ఫేస్ చేయాలి, ఎంత దూరమైనా వెళ్దాము అనే సంకల్పంలోకి వచ్చేసాను నేను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నా మీద కేసు పెట్టకపోయినుంటే నేను ఈరోజు ఇంత ఫైట్ చేసిన ఫైట్ని మేబీ 10% కూడా చేసి ఉండకపోవచ్చు. ప్రజలు ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు కాదేమో.
జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి నన్ను స్టార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ పరిచయం చేస్తే ప్రజలందరూ ఈడెందుకు ఫైట్ చేస్తున్నాడు రా బాబు అని చెప్పి నా మీద ఫోకస్ పెట్టి నా వీడియోలన్నీ తిరగదోడి నేను చెప్పిన వీడియోలన్నీ కూడా చూసి అరే ఇది చెప్పిన దానిలో వాస్తవం ఉంది, కంటెంట్ ఉంది కదా, అందుకని అరెస్ట్ చేసి ఉంటాడు కదా అని చెప్పి అన్నీ ఎవడు దోక్కున్న గోయలో వాడే పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి కేసు పట్టకపోతే నేను ఎవడో కూడా మీకు తెలిసేది కాదు. ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ కూడా చేసేవాళ్ళు కాదు. అవునా? అంటే ఒకట్లేండి, మీ ప్రీవియస్ కూడా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, ప్రీవియస్ ప్రతి సందర్భంలో చెప్తూ వచ్చారు. బట్ ఈ కేసు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? 2 రోజుల 3 రోజుల మీరు ఆ కస్టడీకి సంబంధించిన 1 డేనా? లేదండి, యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన వెంటనే పోలీసులు వచ్చారు, కస్టడీలో తీసుకున్నారు. నేను ఎయిర్పోర్ట్లో చాలా క్లియర్గా చెప్పా, ఎయిర్పోర్ట్ పోలీసులు కస్టడీ తీసుకున్నప్పుడు సెంట్రల్ పోలీస్ కదా, నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పా, జగన్ రెడ్డి అనేవాడు నన్ను చంపేస్తాడు, దానిలో డౌట్ లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారంటే నన్ను చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నాకు కావాల్సిందల్లా ఒక ఫేవర్ చేయండి అని చెప్పి నేను బట్టలు మొత్తం ఇప్పి నా బాడీ ఫొటోస్ తీసుకోండి, నా బాడీ మీద ఎక్కడా కూడా ఒక మార్క్ కూడా లేదు, ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి పోలీసులు నన్ను కొడతారో తిడతారో చంపేస్తారో తెలీదు, సో మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి, నా బాడీ మీద ఏం లేదని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు కేసు వాళ్ళు ఫాలో అవుతున్నారంట. ఒక ఎంపీని అంత దారుణంగా కొట్టారంటే మిమ్మల్ని చంపేస్తారేమోనండి అని చెప్పి అక్కడ ఒక ఆఫీసర్ ఉంటే ఆ ఆఫీసర్ ఏమన్నాడు, సరేనండి మీరు అడుగుతున్నారు కదా ఫోటోలు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నన్ను ఎవరైతే తీసుకోవడానికి వచ్చారో ఆ పోలీసులు అందరిని పక్కన నుంచోబెట్టి హ్యాండ్ ఓవర్ చేస్తే ఫోటోలు కూడా తీసుకున్నాం. బ్యూటిఫుల్ ఏంటంటే తెలంగాణలో ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ చాలా అద్భుతంగా పనిచేశారు. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఎవడోడు వచ్చాడు, హ్యాండ్ ఓవర్ చేసామో చెప్పారు, ఆ అబ్బాయి ఒంటి మీద అసలు మరక కూడా లేదు, ఏమైనా సరే మీరే బాధ్యులని చెప్పారు. తీసుకెళ్లే క్రమంలో 2 CIలు వచ్చారు, ఒక SI వచ్చాడు, మిగతా కానిస్టేబుల్స్ వచ్చారు. ఫోన్ల మీద ఫోన్లు అండి సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి, ఫోన్ల మీద ఫోన్లు, తొందర రండి తొందర రండి తొందర రండి తొందర రండి. అసలుకి 3:30 గంటలు తీసుకెళ్ళిపోయారండి. 2ంటికి ఎప్పుడు వదిలేరు, అరెస్ట్ చేశారు. 5:30 6ంటికల్లా CID ఆఫీస్ జరిగింది. ఫస్ట్ DGP ఆఫీస్ కమిషనరేట్కి తీసుకెళ్తామన్నారు. సగం దూరం వచ్చిన తర్వాత DGP ఆఫీస్ కాదు లేదు CID ఆఫీస్ తీసుకురమ్మన్నారు, గుంటూరు CID. గుంటూరు CID ఆఫీస్లోనే అందరినీ కొట్టింది, అక్కడ మ్యాక్సిమం అందరినీ టార్చర్ చేసింది, కానీ 3rd డిగ్రీ ప్రయోగించింది గుంటూరు CID ఆఫీస్లోనే. నేను DGP ఆఫీస్ వరకు తీసుకెళ్తానంత వరకు నేను సేఫ్గా ఉన్నా అనుకున్నా. ఎప్పుడైతే CID ఆఫీస్ తీసుకెళ్తున్నారు అని అన్నారో అప్పుడు డిసైడ్ అయ్యాం, కదా మనం కొట్టే 2 రౌండ్లు కొడతారేమో అని డిసైడ్ అయిపోయాం. ఫోన్లను లాగేసుకున్నారు. అద్భుతం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నన్ను కాపాడటానికి 2:30 వరకు మెలకు ఉన్నారు. లోకేష్ గారు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. నేను ఆ కేసు దగ్గరికి వెళ్ళేసారు, నా అటార్నీస్ వచ్చేసారు, దేవినేని ఉమా గారు వచ్చారు, ఆలపాటి రాజయ్య గారు వచ్చారు, అంటే టాప్ నాచ్ నాయకులు మాజీ మంత్రులు అందరూ వచ్చిన్నారు. క్యాడర్ మొత్తం ఆవిడకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల. ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం మారుమవుతుంది. అదేవిధంగా మన నేషనల్ మీలాంటి వాళ్ళందరూ కూడా న్యూస్లో వేసేసారు ఇట్లా అరెస్ట్ చేశారని చెప్పి. ఓ పక్కన నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేశారు, ఒక NRIని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అరెస్ట్ చేసిందని చెప్పి. ఇవన్నీ వచ్చేసరికి ఆ గవర్నమెంట్ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. నన్ను ఎవరైతే కస్టడీలో తీసుకున్న SP ఉన్నాడో ఆ SP గారి మీద భయంకరమైన ఒత్తిడి ఉంది, లేదు ఒక 2 రౌండ్లు తగిలించి పంపేయడని. ఆ SP ఈజ్ ఎ వెరీ యంగ్ ఫెలో, నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. ఈజ్ వెరీ యంగ్ గాయ్, వెరీ నైస్ గాయ్, పాలిష్డ్ గాయ్. ఆయన ఆ రోజు ఆయన ఆఫీస్లో కూడా లేడు. ఆయన నేను వచ్చినప్పుడు నాతో మాట్లాడటానికి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన వచ్చి కూర్చోబెట్టి ఎందుకు యశ్ ఇవన్నీ నీకు అంటే, నేను అన్న ఇప్పుడు నేను చేస్తున్న ఫైట్ నా ప్లేస్లో మీరున్న అదే చేస్తారు, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరిగిన ఇది అవుతుంది, మీ అమ్మకు మీ అమ్మమ్మకు జరిగిన అన్యాయం ఇది అవుతుంది. మీలాంటి వాళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం నా రాష్ట్రం మీద ప్రేమ ఉంది. అందుకని నా రాష్ట్రాన్ని ఇలాంటి రాజకీయ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాలనే ప్రయత్నం మాత్రమే చేసే తప్పితే నేను ఇంకేం చేయలేదు. ఆ క్రమంలో నీకు కేసులు పెట్టామంటే ఆయన నా ప్రొఫైల్ మొత్తం చూసినట్టున్నాడు. నా ఆఫీస్ గూగుల్లో ఉంటుంది. సో మీరంతా బాగానే ఉంది, ఒక కేసు లేదు, వచ్చి దీనిలో ఇరుక్కుపోయారు అన్నాడు. నాకు ఒకే మాట చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మీద దగ్గర నుంచి మాకు రాత్రంతా భయంకరమైన ఒత్తిడి ఉందండి, మిమ్మల్ని 3rd డిగ్రీ చేయమని. ఈ నేషనల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి, ఇంత దారుణంగా మీ గురించి ఇంత అవుతుంది, ఈ టైంలో మేము కనుక 3rd డిగ్రీ చేస్తే మేము పట్టుబడిపోతాము, అందుకే మేము చేతులు ఎట్టేసామన్నాడు. SP చెప్పాడు అన్నమాట నాతో పర్సనల్గా. SP అన్నాడు, మేము కొట్టమని చెప్పాము, చేతులు ఎత్తేసాము, ప్లస్ మా కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఇది జరగనివ్వమని చెప్పేసాము. ఎందుకంటే అప్పటికి ఒక క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి, జగన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే క్లారిటీ అయితే ఉంది జనాల్లో. ఎందుకంటే జనాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్లోనే పోలీసుల్లోనే భయంకరమైన వ్యతిరేకత ఉంది అప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద. సో వాళ్ళందరూ కూడా వీళ్ళు కొట్టామంటే ఎక్కడో ఇరుక్కుంటాము, అందులో సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీలో నుంచి స్టేట్ గవర్నమెంట్ కస్టడీలోకి వచ్చాం మనం.
ఎయిర్పోర్ట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీ, రైట్? ఆ సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీ నుంచి స్టేట్ గవర్నమెంట్ కస్టడీలోకి వచ్చినాం, మన మీద ఏం మార్కాలేదు. ఒకవేళ ఫుల్ హెల్తీగా ఉన్నాం మనం, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా కొట్టి చంపేసినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీదకి వస్తుంది అది. అందుకనే ఆ రోజు ఎస్పీ గారు కూడా మేము వాళ్ళు కొట్టమన్నా మేము ఏం చేయదలుచుకోలేం 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఓకే ఓకే. అదే ఒకవేళ నిజంగానే నేను కనుక ఎయిర్పోర్ట్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తెలివిగలవాడు కాదని అంట, జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక ఫూల్ అంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో కనుక ఇంక వేరే ఎవడున్నా సరే తెలివిగా బిహేవ్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిచ్చేవాళ్ళు, ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన లోకల్ ఎక్కడో పట్టుకొని తీసుకెళ్ళి బాది చంపడం ఏదో చేసేసి ఉండేవాళ్ళు. అంటే హీ ఈజ్ లైక్, అందుకనే ఫూలిష్ పొలిటీషియన్ ఈజ్ జస్ట్ ఎ ఫూల్ అని చెప్తా. ఈజ్ జోకర్ ఆఫ్ ద పాలిటిక్స్. జగన్ రెడ్డి ఈజ్ జోకర్ ఆఫ్ పాలిటిక్స్. అది అంటే ఎక్కువ శాతం అంటే అది మళ్ళీ ఇల్లీగల్ అవుద్ది, లీగల్ కాకుండా ఇల్లీగల్ అవుద్ది. ఇల్లీగల్ ఫైట్ మీరు ఆఫ్ కోర్స్ అదంతా. అంటే ఆ క్రిమినల్ మైండ్ సెట్ దొంగనేవాడు దొంగతనం చేసినప్పుడు ఎక్కడో దగ్గర ఏదో మరక వదిలేసి వెళ్తాడు, అవునా? జగన్మోహన్ రెడ్డి కూడా అంతేనండి. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని అతి కిరాతకంగా గొడ్డలి పొడితో నరికి చంపేసిన విషయం మనందరికి తెలిసిందే, రైట్? ఎవరు చంపేశారు అనే విషయాలు కూడా తన సొంత తల్లి, జగన్ రెడ్డి సొంత తల్లి, తోడబుట్టిన చెల్లి ఓపెన్గా నోరు తెరిచి మరీ చెప్పారు. భారతిరెడ్డి, జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ ముగ్గురే కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపేశారు అని చెప్పి కన్న తల్లి చెప్పింది, సొంత చెల్లి చెప్పింది. ఇంకంతకంటే ఆధారాలు ఏం కావాలి? బయట ఎవడో చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళే చెప్తున్నారు. తోడబుట్టిన వాళ్ళు కన్న తల్లి తోడబుట్టిన చెల్లే చెప్తుందంటే ఇంకంతకంటే ఇంకా మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్లు, సిఐడి ఇన్వెస్టిగేషన్లు అవసరంలా. దీన్ని బట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఒక స్ట్రాటజీగా సుమోటోగా కేసు నమోదు చేసి ఇలాంటి వాళ్ళు నరహంతకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అది నా అభిప్రాయం. ఓకే, అది జరుగుద్దండి. అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటేనండి, వాస్తవం ఒప్పుకోవాలండి. పాలిటిక్స్ మన ఇండియన్ పాలిటిక్స్ ఆర్ షేమ్లెస్ పాలిటిక్స్. ఓకే, ఈరోజు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి, 22 ఎంపీలు ఉన్నారు, 13 మంది రాజ్యసభలు ఉన్నారు. మోడీకి అక్కడ రాజ్యసభలో అవసరం ఉంది. ఏం అవసరం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తా అంటే తందాన అనేసేవాడు. ఎందుకనేవాడు? జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులను తాత్సారం చేయడానికి కనీసం ఒకసారి కోర్టుకెళ్ళా. నన్ను అందరూ అడుగుతున్నారు, మన ఇంత భారత రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయి, ఇంత చేస్తున్నారంటే జ్యుడిషియరీ గురించి మనం ఎంత స్వేచ్ఛ ఉన్నా మాట్లాడలేం. ఎంత అవుట్స్పోకెన్గా మాట్లాడాలి అనుకున్నా సరే మాట్లాడలేం. కొన్ని విషయాలు వాస్తవాలు కూడా మాట్లాడలేం. బాధ అనిపిస్తాయి, జరుగుతుంది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకం చేశాడు, ఇంత దోచుకున్నాడు. గత 15 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా, పోనీ ఏ హంతకుడైనా, పోనీ ఏ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అయినా 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడండి? మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో. మొట్టమొదటిది ఆయన ఒక్కటే వ్యక్తి, ఇంకా దాని తర్వాత ఎవరు లేరు. 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఎవరు లేరండి బాబు అసలుకి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మన భారతదేశ చరిత్రలో 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి. అన్ని ఆర్థిక నేరాలు చేశాడు, సొంత బాబాయిని చంపేశాడు, గులికరాయ్ అన్నాడు, ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా అన్నాడు. ఆడని డ్రామా లేదు, చేయని రాజకీయం అంటూ లేదు. ఇంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డికి జైలుకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం బెటర్ అనుకుంటా. మాట్లాడితే మళ్ళీ మన మీద సుమోటో కేసులు పడతాయి, దానికంటే ఎందుకు మాట్లాడుకుంటే బెటర్ అనుకుంటా. సో ఓకే, ఇప్పుడు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిదే తప్ప అనుకోవాలా? ఎందుకంటే మంత్రులు చాలామంది చేసినవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రకరకాలు, ఒకటే కాదు, ఒకళ్ళు భూ కబ్జాల మీద ఒకటి ఉన్నాయి, ఇంకొక ఏది మన ఈరోజు చూసినట్టయితే ఏంది బయటకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, పెద్దిరెడ్డి, ఓకే, భారతిరెడ్డి, అదేవిధంగా వాడి పేరేంటి పిల్ల సజ్జల ఉన్నాడు కదా, భార్గవ రెడ్డి, ఇలా ఒక 5-6 రెడ్లు ఉన్నారు. మొత్తం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు అనేవాళ్ళు ఒక రబ్బర్ స్టాంపులు మాత్రమే, వాళ్ళు కూడా సంతకాలు బెటరు. మొత్తం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా, సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చేయాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి, అసలు ఏం జరుగుతుందో మంత్రికి కూడా తెలియదు. ఎందుకు? ఆ బూతుల మంత్రి ఉన్నాడు, వాడు అసలు వాడి పేరు తీసుకోవాలంటే చీదరేస్తుంది నాకు, కొడాలి నాని. వాడి శాఖ గురించి ఏ రోజైనా రివ్యూ చేశాడా? ఒక్క రివ్యూ మీటింగ్ అయినా చేశాడా? అసలు వాడి శాఖలో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. సన్నబియ్యం ఇస్తా అని చెప్పి వాడే చెప్పాడు, మళ్ళీ సన్నబియ్యం ఓడిస్తాడరా అని అంటాడు. ఏం చెప్పాడో కూడా ఆయనకే గుర్తులేదు. ఇలాంటి మంత్రులు ఉన్నారు. హోంమంత్రి ఉంది, ఆ హోంమంత్రి ఏం చేస్తుందో ఎవరికి తెలియదు.
ఏ రేపో మర్డర్ అయితే ఎప్పుడు రేపు అయింది ఎప్పుడు మర్డర్ అయిందో కూడా వాడికి తెలియదు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఒక 5 రెడ్లు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు. ఈ 5 దొంగ రెడ్ల వల్ల ఉన్న యావత్ అందరు రెడ్లకి చాలా చెడ్డ పేరు వచ్చేసింది. వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు 2019 ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ అప్పుడు ఈ 5 ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఇంకొక 2-3 రెడ్లు ఇలా ఎవరైతే దొంగ రెడ్లు ఉన్నారో వాళ్ళందరూ చేసిన అరాచకం వల్ల యావత్తు రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా చెడ్డ పేరు వచ్చింది అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం గ్రహించింది. అందుకని రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాల. రెడ్డి సామాజిక వర్గం కూడా గంప గుత్తగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన కారణమే అది. దాంతోపాటు ఇప్పుడు అంబటి రాంబాబు గారు దగ్గర కొన్ని వాళ్ళ ఇవి కూడా ఒక వివాదం అనుకోవచ్చు. అంటే చాలా అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న రాజకీయ నాయకులందరూ క్యారెక్టర్లెస్ ఫెలోస్ అండి. అంబటి రాంబాబు, గంట అరగంట శ్రీనివాసరావు, దువ్వాడ, అదేవిధంగా గోరంట్ల మాధవ్, అసలుకి ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ లీక్స్ కంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సెక్స్ లీక్స్ లాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎంత దారుణంగా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆ చెత్త చూస్తుంటే చాలా చెత్తగా అనిపిస్తుంది నాకైతే. అసలు మాట్లాడలేము కొన్ని విషయాలు కూడా. వాళ్ళు 5 సంవత్సరాల్లో నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పోలీసులను అడ్డు పెట్టుకొని చేయని రాజకీయాలు, నీచ అరాచకాలు ఏవీ లేవు. అంటే ఈరోజు క్యాడర్లో ఎట్లయిపోయిందంటే, ప్రజల్లో ఎట్లుందంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టారు, పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు చేశారు. మన గవర్నమెంట్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అనుకుంటున్నారు క్యాడర్, కూటమి క్యాడర్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేసే వ్యక్తి కాదు ఆయన. ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ శిక్షించాలనే ప్రయత్నం చేస్తాడు ఆయన. అది ఓవర్ నైట్ అయిపోదు. క్యాడర్ అగ్రెసివ్, ఎందుకంటే వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అయిపోవాలనుకుంటారు, అది ఇప్పుడు అవ్వదు. కానీ ఖచ్చితంగా ఎవడెవడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు కానీ ఇష్టం వచ్చిన నీచాల అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చి వాళ్ళ శిక్షలు అయితే 100% పడతాయి. దానికి లోకేష్ గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ వాడు చేసినట్టు చేయరు. వాడు చేసినట్టు మళ్ళీ మనమే చేస్తే ప్రజలు వాడు చేసిన అరాచకానికే కదా వాడిని అంత చిత్తుగా ఓడించింది మనకు గవర్నమెంట్ ఇచ్చింది. మనం కూడా అలానే చేస్తే మనకి వాడికి డిఫరెన్స్ ఏముంటుంది, రేపు మనకు కూడా వాటినే ఓడిస్తారు. సో అందుకనే ఖచ్చితంగా కొంచెం పేషెన్స్గా ఉంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు జరిగినా వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. అదేవిధంగా మీరు చూస్తే కూడా ట్రిపుల్ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేశారో ఆ పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి వాలంటరీగా ముందస్తు బెయిల్ తీసుకొని ఇవి చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ ఒక స్పష్టత ఉంది, ఖచ్చితంగా ఏదో రోజు ఇరుక్కుంటారు వాళ్ళు చేసిన అరాచకాల్లో అని స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఒక్కొక్క నాయకుడు పారిపోతున్నాడు. ఒక నాయకుడు మన వైసీపీలో ఒక నాయకుడు అయితే అమెరికాలో కొన్ని IB5 అని ఒక వీసా ఉంటుంది, ఇంకొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ చేసిన అవినీతి అంతా తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ EB5 వీసాలు తీసుకుంటున్నారు. వంశీ గారు నేను వంశీ ఐ థింక్ మొన్న వచ్చాడు, పోలీసులు అరెస్ట్ చేసినట్టున్నారు. సో అంటే ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళు పారిపోతున్నారు, ఎవరికాడు సెట్ అయిపోతున్నారు. ఇప్పుడు రోజా ఉంది, రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసింది, అరవం వెళ్ళిపోయింది, ఆమె తమిళనాడు నుంచి పోటీ చేస్తుంది. ఇక్కడ దోచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ తమిళనాడులో ఖర్చు పెడుతుంది, బంపర్ మెజారిటీతో గెలుస్తుంది, ఇంకొక 4-5 నియోజకవర్గాలు గెలిపించుకొస్తుంది, మళ్ళీ అక్కడ మంత్రి అవుతుంది. అదే జరుగుతుంది. ప్రజలకు కూడా గత 5 సంవత్సరాలు 2024 వరకు ప్రజలు కూడా ఎన్నో లైట్లే అని అనుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడే కాదండి మన ఇండియాలో కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఓటేస్తారో మన కంట్రీ బాగుపడుతుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ బయటకు వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకోవాలని ఫీల్ అయ్యారు కాబట్టి ఇంత అద్భుతమైన మ్యాండేట్ వచ్చింది. అదే కనుక అక్రాస్ ఇండియా కనుక ఎడ్యుకేటెడ్ ఓటర్స్ వచ్చి బయటకు వచ్చి ఓటేస్తే ఖచ్చితంగా మన ఇండియన్ పాలిటిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇండియన్ జ్యుడిషియరీ బలపడుతుంది, అదేవిధంగా ఇండియన్ లా అండ్ ఆర్డర్ బలపడుతుంది, ఇండియన్ బార్డర్స్ బలపడతాయి. అదేవిధంగా మన ఇండియన్స్ కూడా ప్రపంచంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలతో పోటీ పడగలిగే రోజు వస్తుంది. ఈరోజు ఏమవుతుంది, రాజకీయ నాయకులందరికీ ఒక అలుసుగా ఉంది, ఎడ్యుకేటెడ్ ఓటర్ బయటకు వచ్చి ఓటేయలే, ఎవడైతే డబ్బులు తీసుకొని ఓటేస్తాడో వాడికి ఇచ్చేద్దాము. ఈ ఓటింగ్ అంతా 60% ఓటింగే అవుతుంది. భారతదేశంలో 100% మందికి ఓటింగ్ ఉండగా 100%లో కనీసం 95% పోలింగ్ అయితే ఈ 35% మంది ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే మొత్తం చక్రం తిప్పేస్తారు. రైట్, ఎక్కడైనా సరే స్వింగ్ ఓటర్స్ అనేది 5% ఓటింగే, డబ్బులు తీసుకొని ఓటేసేవాళ్ళు. ఏది అదే డబ్బులు తీసుకొని ఓటేసేవాళ్ళు 5 to 10% మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఇంకా పెరిగారంట. సరే 20% ఉందనుకోండి, 80%లో
ఒక 30% ఒక పార్టీకి ఉంటారు, ఒక 30% ఒక పార్టీకి ఉంటారు. రైట్. రైట్. మిగతా 20% ఏంటంటే ఓట్లు లేని వాళ్ళు ఉంటారు. ఆ 20% వాళ్ళు కనుక బయటకు వచ్చి ఓట్లు వేసారనుకో ఖచ్చితంగా గుడ్ పార్టీ విల్ కమ్ ఇన్ టు పవర్. న్యూట్రల్స్. కరెక్ట్. సో అవన్నీ ఏంటంటే కావాలి అంటే కూడా ప్రజలు కూడా అది మన రాష్ట్రము మన దేశం అని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు, సిద్ధం అనేది ఒకటి, వై నాట్ 175 అనేది. అక్కడ మీకేమనిపించింది? అంటే మీరు ఒక జర్నీ చేస్తున్నారు, అంత స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళని ఎదిరించగలుగుతామా, ఇంత వస్తుందా అని చెప్పేసి మరి మీ ఎన్ఆర్ఐస్ అందరూ అక్కడ, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. మీ స్ట్రాటజీ అప్పుడు కొంచెం మీకు ఏమన్నా ఏం జరుగుద్దో అనే అనుమానాలు ఏమైనా కలిగాయా? సార్ నేను క్యాంపెయిన్ చేయడానికి వచ్చినప్పుడు పులివెందుల్లో పర్యటించా. పులివెందుల్లో పర్యటించినప్పుడు ఆ సాయంత్రం టైంలో ర్యాలీతో పాటు వెళ్తా ఒక అరుగు మీద కూర్చున్న తాతలను అడిగా, ఓకే తాత ఎవరికి వేస్తారు ఓటు అని అడిగా. మాట్లాడలే తాత. అయితే నేను చెప్పా, తాత నేను టీడీపీ మనిషిని తాత, జగన్కి మాత్రం ఓటేకి తాత నువ్వు అన్న. అంటే బూతులు, ఆ పెద్ద ఆయన నోరు తెరిస్తే బూతులు. ఈ రకంగా బాబు వివేకం సార్ని చంపి వివేకానంద్ యాక్చువల్గా నాకు అప్పుడు వివేకానంద రెడ్డి గారికి కడపలో మరీ ముఖ్యంగా పులివెందుల ప్రాంతం ఆ నియోజకవర్గాలు హార్డ్కోర్ రూరల్ ఏరియాస్లో వివేకానంద రెడ్డి గారికి అంత మంచి పేరు ఉందని నాకు తెలియదు. ఓకే. అసలుకి ఈరోజు బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో హరీష్ రావు ఎంత పవర్ఫుల్గా పార్టీని నిలబెట్టాడో, రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది, రాజకీయంగా బాటం అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసిందంతా వివేకానంద రెడ్డి గారేనంట. వివేకానంద రెడ్డి గారు ఎటువైపు ఓటేయమంటే అటువైపు వేస్తారంట వాళ్ళందరూ కూడా. అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళంట వివేకానంద రెడ్డి గారు. అంత మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నా, ఓకే పులివెందుల ప్రాంత ప్రజలే డెఫినెట్గా ఓటేద్ది అనుకుంటున్నారు, ఇక రాష్ట్రం మొత్తం వన్ సైడ్ అయిపోయింది అని అనుకున్నా. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నా ట్విట్టర్ మీద నేను నా రిజల్ట్స్ పెట్టా. నేను ఏదైతే రిజల్ట్స్ పెట్టానో నేను 161 పెట్టాం, 164 పెట్టాము. నేను ఓకే 164 పెట్టాము, యాక్యురేట్ 164 పెట్టాము. ఎప్పుడైతే ఈ వచ్చినాయి కదా ప్రిడిక్షన్స్ వచ్చినాయి కదా, ఆ రోజు 161 అని చెప్పారు. 164 పెడితే మమ్మల్ని అందరినీ ఇచ్చి ఏం మాట్లాడుతున్నారో నువ్వు అదేదో అన్నారా. 161 పెడితే కూడా అప్పుడు అదన్నారు. మేము ఏదైతే ప్రెడిక్ట్ చేసామో యాక్యురేట్గా అదే నెంబర్స్ వచ్చాయి. కాకపోతే పార్లమెంట్లో మాకు నెంబర్స్ కొద్దిగా తగ్గినాయి. నేను పార్లమెంట్లో ఏం గెస్ చేశానంటే 20 వరకు వస్తాయి, 18 to 20 మధ్యలో వస్తాయని గెస్ చేశాం పార్లమెంట్ కూటమికి. కాకపోతే మనకు 2 ఎక్కువ వచ్చినాయి, 22 వచ్చినాయి. సో బట్ వీఆర్ వెరీ మచ్ యాక్యురేట్ ఇన్ దాట్. ఎందుకు యాక్యురేట్గా ఉన్నామంటే ఎక్కడెక్కడైతే మేము గెలుస్తాం, కడప ఖచ్చితంగా పులివెందులు మేము ఓడిపోతామని 100% తెలిసింది మాకు, డౌటే లేదు అసలు. ఎందుకంటే బీటెక్ రవి గారికి అంత మ్యాండేట్, అంటే ఆయన గెలవాలి అని చాలా హార్డ్ వర్క్ చేశారు. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీలు చాలామంది వచ్చారు, కానీ ఆయన సొంత నియోజకవర్గంలో కనీసం 10,000 ఓట్లతో ఆయన గెలుస్తాడు అనేది నమ్మకం అయితే మాకు ఉండింది. ఆయన అంత ఓడించాలి అంటే కనుక గ్రౌండ్లో మనం ఇంకా గట్టిగా పనిచేసి ఉండాలి. ఆ గ్రౌండ్లో గట్టిగా పనిచేసినా సరే వాళ్ళ క్యాడర్ వాళ్ళకు ఉంటుంది. అందులో వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గము, కన్వర్టెడ్ క్రిస్టియన్ సామాజిక వర్గం వీళ్ళందరూ వాళ్ళకి ఎలానే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించేంత సీన్ ఏమి ఉండదు. మోడీ గారి నియోజకవర్గంలో మోడీ గారిని ఓడించేంత సీన్ ఏమి ఉండదు బేసికల్లీ. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ రియాలిటీకి దగ్గరగా ఉండవని నా అభిప్రాయం. సో అట్లాంటి కాన్స్టిట్యున్సీస్ ఏదైతే అనుకున్నామో, ఏ కాన్స్టిట్యున్సీస్ అయితే ఓడిపోతామో అనుకున్నామో ఆ కాన్స్టిట్యున్సీస్ ఖచ్చితంగా ఓడిపోయాం. ముందు నుంచి క్లారిటీ ఉండింది మాకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఆయన మీద పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి ఆయన కాకుండా క్రాస్ ఓటింగ్ రామచంద్రారెడ్డి అని ఇంకొక ఆయన యాదవ్ రామచంద్ర యాదవ్, ఆయన క్రాస్ ఓటింగ్ కనుక చేయకపోయిన ఉంటే మనకు గెలిచాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత గెలిచాడు? 4,000 ఓట్లతో గెలిచాడు పొంగునూరు పెద్దిరెడ్డి. ఆయనకు 3,600 ఓట్లు వచ్చినాయి. ఓటు మనకు ట్రాన్స్ఫర్ అయ్యేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా ఓడిపోయేవాడు. కానీ ఎప్పుడైతే మేము ఏం చెప్పాము, రామచంద్ర యాదవ్కి టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ అంతా అటు పడేది, ఆయన గెలిచి ఉండేవాడు. అసలు ఈయన కుప్పం టార్గెట్ చేశారు సార్. ఒక విషయం చెప్తా సార్ మీకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు గారు లైట్ తీసుకున్నారు కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ పే చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలని తొవ్వి బయటికి తీసుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడో జైలుకి వెళ్ళిపోయేవాడు. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఎట్లా అంటే పోనీలే పాపం బతకని, అందరూ బతకాలి కదా పోనీలే అని వదిలేస్తారు ఆయన. 2014 ఎలక్షన్లో 2014లో గెలిచిన తర్వాత మేము ఆ రోజు క్యాంపెయిన్ చేయడానికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను మైక్ అందుకొని చంద్రబాబు నాయుడు గారికి జస్ట్ అప్పుడు ఇంకా నేను చాలా యంగ్ యాక్చువల్లీ, ఐ వాజ్ దెన్ 10 years బ్యాక్ అంటే ఐ వాజ్ లైక్
32 years old, right? సో చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్పా, ఒక మాట అన్నా జస్ట్ అప్పుడు ఆ రోజు దేవినేని ఉమా గారు ఉన్నారు, ఆలపాటి రాజా గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్పాను ఆయనకి, ఏమన్నా అంటే సార్ మనం గెలిచాం కదా, మనం అలయన్స్లో ఉన్నాం కదా, రాష్ట్రానికి క్యాపిటల్ అని ఫండ్స్ అని అవన్నీ మీరు అవన్నీ సెకండరీ సార్, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులన్నీ కూడా త్వరితగతిన విచారణ చేయమని చెప్పండి సార్, ఆయనకు శిక్ష పడాలి సార్ అన్న. అంటే ఏదో పిల్లోడు అట్లా మాట్లాడుతున్నాడులే అని అనుకున్నారు, రైట్? కట్ చేస్తే 5 yearsకి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించే స్థాయికి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014లో అలయన్స్లో ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా తీసుకొని ఈ అవినీతి రాబందు మీద, ఈ అవినీతి పందికొక్కు మీద ఉన్న కేసులని త్వరితగత విచారణ చేయండి, మనం ఏమో అడగాల్సిన అవసరంలా, వాళ్ళు అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఈ త్వరితగత విచారణ చేయండి అని చెప్తే చాలు. వాస్తవం ఉంటే నిజంగా జగన్ రెడ్డి దొబ్బేసి ఉంటే 43 కోట్లు దొబ్బేసి ఉంటే జైలుకి వెళ్ళి ఉండేవాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, రాష్ట్రం బాగుపడేది, రైట్? ఒకవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ని ఏం అడగకుండా, అంటే ఏం కోరకుండా ఏదో వచ్చింది తీసుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకుందాము అని అనుకున్నారు కాబట్టి ఆయన ఒకవేళ నిజంగా నోరు తెరిచి ఆ రోజు 7 మండలాలు తీసుకొచ్చిన చూశారు కదా, క్యాబినెట్ రాకముందే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 7 మండలాలు ఇస్తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులని త్వరితగతిన విచారణ చేయాలి, 1 సంవత్సరంలో విచారణ పూర్తి చేయాలి అని చెప్పి ఆ రోజు ఒక కోరిక ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు, ఖచ్చితంగా జరిగి ఉండేది. ఆ రోజు న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష పడి ఉంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడి ఉండేది. ఆ జైలు శిక్ష పడి ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014 నుంచి 2019 వరకు ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందిందో 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండుంటే 100 రెట్లు భయంకరంగా అభివృద్ధి చెందిపోయేది. ఈ 2024కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రి అయి ఉంటే, మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ఇండియాలో టాప్ 3 స్టేట్స్లో ఒక 1 బెస్ట్ స్టేట్గా ఉండేది. 2024 ఎలక్షన్స్లో కూడా 3rd టైం కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే 2024 to 2029కి వరల్డ్లోనే టాప్ 10 సిటీస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక బెస్ట్ సిటీగా ఉండేది. ఓకే, అమరావతి కూడా అదే బెస్ట్ సిటీగా ఉండేది. రైట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడంతో 2019లో ఓడిపోయాము. ఆ ఓటమి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు అల్లకొల్లం అయిపోయినాయి. అందుకనే ఇక్కడ ఎట్లుంటుందంటే రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి, చకచక అడుగులు తీసుకోవాలి. అందుకనే జగన్ రెడ్డి ఏం చేశాడు, 100 మంది చెప్పారు, హేమీలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయొద్దు నువ్వు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టద్దు నువ్వు అని అన్నాడు. ఏమన్నాడు జగన్ రెడ్డి, నాకెవరు చెప్పేది అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది, చంద్రబాబు నాయుడు గారికి బెనిఫిట్ అయింది. అక్కడే అసలు రాజకీయం మొత్తం టర్న్ అయింది. అక్కడే ప్లస్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారనేది చంద్రబాబు నాయుడు గారి విషయం రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నిజంగా ఒక విషయం చెప్పాలంటేనండి, 2018లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అలయన్స్లో నుంచి బయటకు వచ్చారో, నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రూపాయి అవినీతి ఉన్నా మోడీ గారు వదిలేసి ఉండేవాళ్ళు అనుకున్నారా మీరు? మోడీ గారు వదిలే ఉండేవాళ్ళ? పోనీ 2014 నుంచి 19 వరకు దేవినేని ఉమా గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక్క రూపాయి అవినీతి చేసి ఉన్నా సరే అది చంద్రబాబు నాయుడు గారికి ఇంపాక్ట్ పడేది కదా. ఆయన పోర్ట్ఫోలియో ఒక్క రూపాయి అవినీతి జరిగినా, పోలవరం ప్రాజెక్టులో కానీ ఏ ప్రాజెక్టులో అవినీతి జరిగినా ఎక్కడైనా పడేది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో 2014-2019 ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగకుండా ఆయన గవర్నెన్స్ ఇచ్చారు కాబట్టి 52 రోజులు జైల్లో పెట్టినా కనీసం ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేకపోయారు, అందుకే బెయిల్ వచ్చింది కదా. సిట్యుయేషన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఆ నక్కి నాగలోకానికి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి ఏమో పొలిటికల్ టెర్రరిస్ట్, చంద్రబాబు నాయుడు గారు ఏమో పొలిటికల్ విజనరీ. ఈయన రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో పేద ప్రజల్ని పైకి తీసుకురావాలి, పేద ప్రజలకు ఏదన్నా బాగు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో పేదోళ్ళని ఇంకా పేదరికంలో కూర్చేయాలి, వీళ్ళందరూ నా మీద బతకాలి, నేను ఇచ్చే ఎంగిల్ మెతుకులు బతకాలి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఇంత తేడా ఉంది. మీరు పులివెందలది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పెద్ద ఆయన దగ్గర నేను కూర్చున్నప్పుడు నాకు ఇలా ఆయన చెప్పారు అని చెప్పేసి అన్నారు. ఈ కూటమి ఇద్దరు కలిసినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ జరగదని చెప్పి అసలు విపరీతంగా దాన్ని స్ప్రెడ్ చేశారు. సో మీరు గ్రౌండ్లో రియాలిటీ అది ఉందా లేదా?
అసలు ఒకటండి ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ కాపుది ట్రాన్స్ఫర్ కాదు అనేది ఎక్కువ తీసుకెళ్లారు. అంటే ఈ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ప్లే చేశాడు. ఎట్లా అంటే ఐపాక్ టీం ప్లే చేసింది. కానీ ఇక్కడ ఏంటంటేనండి, నిజంగా కూటమి గనక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు కలవకపోయినా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాళ్ళు. ఒక 120 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాళ్ళు. ఎంత మెజారిటీ వచ్చి ఉండేది కాదు. 120 సీట్లతో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఓట్లు మళ్ళీ చీలేవి. పవన్ కళ్యాణ్ గారు కొంచెం చీల్చేవాళ్ళు. బీజేపీ అంటే మర్చిపోండి, బీజేపీ పెద్దగా ఏం ఓట్ స్టేక్ లేదు. ఈరోజు బీజేపీ కానీ సీట్లు వచ్చినాయి అన్నా సరే తెలుగుదేశం మహిమతోనే, తెలుగుదేశం ప్రోద్బలంతోనే ఆయన సీట్లు వచ్చినాయి. వాళ్ళు కొంత మంత్రులు అయ్యారు, కొంతమంది ఎంపీలు అయ్యారు. అక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే 0.5% ఓటు బ్యాంక్తో వాళ్ళు గెలిచేవాళ్ళు కూడా కాదని నా అభిప్రాయం స్పష్టంగా. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత వన్ సైడెడ్గా ఫిక్స్ అయ్యారు. వన్ సైడెడ్గా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఫిక్స్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఈ అలయన్స్ లేకపోయిన ఉంటే ఒక 30 సీట్ల వరకు వచ్చి ఆగేవాడండి. ఒక 30 సీట్ల వరకు వచ్చి ఆగేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 120 సీట్లతో గెలిచి ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10-15 గెలిచి ఉండేవాడు. అంటే అలయన్స్ లేకపోతే లేకపోతే 10-15 సీట్లు గెలిచేవాళ్ళు. బీజేపీ ఒకటో రెండో గెలిచేదో తెలియదు. ఒక 30-30 సీట్లు గెలిచి ఉండేవాళ్ళేమో. కానీ ఈ అలయన్స్ రావటం వల్ల కింద ఓట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఓట్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందో చెప్తానండి. తెలుగుదేశం ఓటు బీజేపీకి కూడా వెళ్ళింది. అంత అద్భుతంగా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టే బీజేపీ నుంచి అంతమంది గెలిచారు. రైట్. తెలుగుదేశం ఓటు జనసేనకు కూడా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి జనసేన 100% గెలిచింది. రైట్. జనసేన ఓటు టీడీపీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. సో అలానే బీజేపీ ఓట్ బ్యాంక్ పెద్దగా ఏం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది. ప్రజలందరూ కూడా ఏ బేసిసాలు లేకుండా వైసీపీకి తప్ప ఎవరికి ఓటేసినా పర్వాలేదు అనుకునే స్టేజ్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలిపించారని నాకు. సో ఇప్పుడు కూటమి స్టార్ట్ అయింది, గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది 2 నెలలది? ఇంకా 2 నెలలు కూడా కాలేదు. చంద్రబాబు నాయుడు గారు 18 అవర్స్ కష్టపడుతున్నారండి. లోకేష్ గారు 18 అవర్స్ కష్టపడుతున్నారు. ప్రతి మంత్రులందరూ కూడా అటు ఇటు పరిగెత్తుతున్నారు. ఆఖరికి రాష్ట్రంలో ఉన్న బ్యూరోక్రాట్స్ అందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ రివైవ్ చేయాలి అని కృషి చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ముందులాగా ఏం లేదు, వస్తున్నారు, పని చేస్తున్నారు. లేదండి ఈసారి మనం కాపాడాల్సిందే, మళ్ళీ మనం బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాల్సిందే అనే సంకల్పంతో పనిచేస్తున్నారు, చూస్తున్నాం. కానీ ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తుంటే ఆ పెట్టుబడులు రానియకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో నీచ రాజకీయం ఆడుతున్నాడో మనం అందరూ చూసాం. కొన్నాళ్ళ తర్వాత అవి కూడా పట్టించుకోరు ఇంకా జనాలు. అయిపోయిందండి. అన్నీ ఏంటంటే రాష్ట్రంలో పట్టించుకోవట్లేదు కాబట్టి బెంగళూరుకి వెళ్ళి రాజకీయం చేస్తున్నాడు. బెంగళూరుకి వెళ్ళి రాజకీయం ఎందుకు చేస్తున్నాడు? అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయము ఎవడన్నా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి రాజకీయం చేస్తాడా? ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇటు తెలంగాణకు వచ్చి రాజకీయం చేయట్లా. తెలంగాణకు వచ్చి రాజకీయం తెలంగాణ ప్రజలు ఎగిరెగిరిది అంటారని, అందుకని బెంగళూరులో కూర్చొని రాజకీయం చేస్తున్నాడు. బెంగళూరులో కూర్చొని ఎందుకు రాజకీయం చేస్తాడు? అక్కడ మీడియా కవర్ చేస్తుంది, కొద్దిగా గొప్ప నేషనల్ మీడియా కవర్ చేస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక రాజకీయం చేస్తే ఎవడు కనీసం దేకం కూడా టెలికాస్ట్ కూడా చేయడని తెలివిగా వెళ్ళి బెంగళూరులో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. బెంగళూరులో కూర్చొని ఏం రాజకీయం చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళని ఉసుగొలుపుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? 2014 నుంచి 2019 వరకు వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలందరినీ కూడా వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చాడు, కార్యకర్తలను వదిలేశాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఈ 2019 నుంచి 2024 వరకు వైసీపీ వాళ్ళని ఎవరైతే వాడుకున్నాడో వాళ్ళందరినీ పక్కకు పడేసి 2014 నుంచి 2019 వరకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. వైసీపీ వాళ్ళ మధ్యలోనే ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వీళ్ళ మధ్యలోనే గొడవలు పెట్టి వీళ్ళ మధ్యలోనే కొట్లాటలు కొట్టుకొని చచ్చిపోతే అది తెలుగుదేశం ఓడి కొట్టి చచ్చిపోయాడు, తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి చిత్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న క్రీడ ఇది. ఈ క్రీడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు గమనించింది. ఎందుకంటే మొన్న ఒక ఇష్యూ అయింది, ఇద్దరు నరుక్కున్నారు. ఆ ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత అద్భుతంగా పచ్చి అబద్ధాలు నిజాల్లా చెప్పే ప్రయత్నం చేశాడు. వైసీపీ వాడిని తెలుగుదేశం పార్టీ వాడు వచ్చి కొట్టాడు, వాడు వచ్చి నరికాడని చెప్పాడు. కానీ ఇద్దరు వైసీపీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కూడా స్పష్టంగా చాలా అమాయకంగా నిజంగా చెప్తాడండి. అది ఒకప్పుడు ప్రజలు నమ్మేవాళ్ళేమో, ఇప్పుడైతే ఆ మొహం కూడా ఎవరు చూడటం మానేశారు, ఎవరు పట్టించుకోవడం కూడా మానేశారు. ఇంకొన్ని రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరు దేకం కూడా దేకరు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయిపోయిందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, పులివెందుల ప్రాంత ప్రజలే ఈసారి పులివెందులో కూడా గెలవడానికి నేను అనుకుంటున్నా. ఎందుకంటే పులివెందులో ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీద ఫోకస్ పెడతారు.
ఖచ్చితంగా వచ్చేసారి బీటెక్ రవి ఎమ్మెల్యే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 100% అవుతారని నేను అనుకుంటున్నా. 2029 బీటెక్ రవి విల్ బి ద పులివెందుల ఎమ్మెల్యే అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే షర్మిల కూడా ఎంతో కొంత బలపడుతుంది. ఈ కాంగ్రెస్ ఈ వైసీపీలో ఉన్న క్యాడర్ కొద్ది గొప్ప మంది కాంగ్రెస్లోకి వెళ్తారు. కాంగ్రెస్ కూడా కొంచెం పుంజుకుంటుంది. రేపు 2029కి కాంగ్రెస్కి ఒక 5 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక 5 ఎమ్మెల్యే సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా చచ్చిపోయిన కాంగ్రెస్ 2029కి ఒక 5 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాడర్ మొత్తాన్ని, వైసీపీ క్యాడర్ మొత్తాన్ని కాంగ్రెస్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్లో కొద్ది గొప్ప గెలుస్తారని నా అభిప్రాయం. ఓకే. సో ఫైనల్గా మీ ఎన్ఆర్ఎస్ మొత్తం చాలా వరకు కూడా కృషి చేసి కూటమిని గెలిపించుకున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు ఈ స్టేట్కి సంబంధించి కార్యాచరణ ఎలా ఉంటుంది? మీరు అంటే ఓటేసాం అయిపోయింది అనుకుంటారా, లేదా నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్కి సంబంధించి అంటే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ మీ ఎగ్జిక్యూషన్ ఏమైనా ఉంటుందా అని? 100% అండి. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఒక రాజకీయ ఉగ్రవాదంతో పోరాటం చేశాం. ఆ రాజకీయ ఉగ్రవాదం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మేము ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రాజకీయ ఉగ్రవాది కోసం పోరాటం చేస్తూనే, ఆ రాజకీయ ఉగ్రవాది చెప్పే అబద్ధాలన్నీ కూడా ప్రజలకి చైతన్యపరిచే ప్రయత్నం చేస్తూనే, ప్రపంచంలో ఉన్న మా స్థాయి వరకు మేము ఏం చేయగలుగుతాము, ఎలాంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురాగలుగుతాము, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చైతన్యపరచగలుగుతాము, వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగాలు ఇప్పించగలుగుతాము, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతాము, మా పాత్ర, ఎన్ఆర్ఐల పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉంది. 2014 నుంచి 2019 వరకు కొన్ని కంపెనీలని ఎన్ఆర్ఐల స్వచ్ఛందంగా సీఈఓలను కలిసి మా రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఆ సీఈఓలని లోకేష్ గారికి కనెక్ట్ చేసి, లోకేష్ గారు ఆ ప్రపోజల్స్ అన్ని తీసుకొచ్చి మాట్లాడి ఆ కంపెనీలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే ఎన్ఆర్ఐలు ఎవరెవరైతే వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ సీఈఓలకు టచ్లోకి వెళ్ళి ఆ సీఈఓలకి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో రీసెంట్గా నేను ఎలక్షన్స్ ముందు ఒక సీఈఓతో మాట్లాడటం జరిగింది. ఆ సీఈఓతో మాట్లాడటం జరిగినప్పుడు ఆ సీఈఓ ఏమన్నాడంటే నాతో, ఆ కంపెనీ ఆల్రెడీ 2014 to 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ప్రైస్ వాటర్ కూపర్ అనే కంపెనీ, PwC అంటారు, ప్రైస్ వాటర్ కూపర్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా పర్ఫెక్ట్గా చెప్పింది, అంత చేసింది, వాళ్ళకి భూములు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాగానే భూములు తీసేసుకున్నాడు. తీసుకోవడమే కాకుండా వాళ్ళ కంపెనీ అక్కడ ఉండాలంటే మాకు ఇంత పర్సంటేజ్ షేర్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయి బెంగళూరులో పెట్టేసుకున్నారు, కంపెనీని తీసుకెళ్ళి బెంగళూరు పెట్టుకున్నారు. నేను రీసెంట్గా ఆ సీఈఓని కలిస్తే అన్న, ఐ థింక్ మిస్టర్ నాయుడు ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ పవర్, ఐ థింక్ ఇట్స్ గోనా బి గోల్డెన్ డేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే వీ విల్ నెవర్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ బికాస్ వీ డోంట్ ట్రస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఎలక్షన్స్కి ముందు. ఓకే. ఆ సీఈఓ, మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నమ్మను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పనికిమాలినోడు, వాడు రాజకీయం చేయడం చేత కాదు, దొబ్బి దోచుకొని తింటాడు అని చెప్పి ప్రజలకు తెలిసినా సరే 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల మేమందరం వచ్చి సఫర్ అయ్యాం కదా. రేపు మళ్ళీ ఇట్లాంటి వాడికి ఒక ఉగ్రవాది వచ్చి 10,000 రూపాయలు ఇస్తామంటే అట్లా ప్రజలందరూ ఓట్లు వేసేస్తారేమో అని అన్నాడు ఆయన ఇప్పుడు ఎలక్షన్లకు ముందు. నేను ఎలక్షన్లో అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన కలిస్తే నేను చెప్పాను, మనకు 164 సీట్స్ వచ్చినాయి, 175. ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు, ప్రజలందరూ కూడా వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి ఆ ఆపర్చునిటీ ఇచ్చిన అతనికే చిత్తుగా ఓడిచ్చారంటే అప్పుడు అన్నాడు, ఓ యా ఓకే, అప్పుడు వాళ్ళు ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు కాబట్టి అలా మోసపోయి ఉంటారు ప్రజలు. బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ఐ థింక్ దే ఆర్ గుడ్, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాము అని అంటున్నారు. ఓకే. ఎప్పుడైనా ప్రజలు చేసే చిన్న తప్పులకి, ప్రజలు తీసుకుంటున్న చిన్న నిర్ణయాలకి మన దేశ రాష్ట్రాలు నష్టపోతాయనే విషయం ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించారు. అది ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కీలకంగా ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రజలు మాత్రమే. ఇటు ఎన్ఆర్ఐలు కానీ అటు పొలిటీషియన్స్ కానీ చైతన్యపరిచే ప్రయత్నం మాత్రమే చేశాం. కానీ ఓటేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఈ రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. అది ప్రజలే కాపాడుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.